అనగనగా ఓ గ్రామంలో ఓ అడవిలో పెద్ద చెట్టు కింద చీమలు ఉండేవి. ఒకసారి ఓ చిట్టి చీమ అలా పాకుతూ వెళ్తుంది. దారిలో రంగురంగుల సీతాకోకచిలుక కనిపించింది. దాంతో నాకు కూడా అలాంటి రంగుల రెక్కలుంటే ఎంత బాగుండో అనుకుంది. కాసేపటికి చెట్టు మీదకి ఎక్కి పిచ్చుకల గూడును చూసింది. మట్టిలో కాకుండా ఇలా కొమ్మల మీద గూడు కట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అనుకుంది. వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మ, మనం ఎలాగో సీతాకోకచిలుకల్లా రంగులుగా ఉండలేం, కనీసం పక్షుల చెట్టు మీద గూడు కట్టుకుని అందులో ఉందాం అంది. ఆ మాటలు విని, అక్కడ మనం సురక్షితంగా నివసించలేం, తెలిసి కూడా అక్కడే ఉండాలనుకోవడం మన తప్పే అవుతుంది. ఇంకో విషయం, రంగు రూపం విషయాల్లో ఇతరులతో పోల్చుకోకూడదు అని చెప్పింది తల్లి చీమ. ఇంతలోనే బోరున వర్షం కురిసింది. ఈ వానకు చాలా జీవులు చనిపోయాయి. మేము ఎలాగలా తట్టుకుని బయటపడ్డాం. మీలా చీమలమైనా బాగుండు, భూమి లోపల పుట్టలో సురక్షితంగా ఉండేవాళ్ళం, చీమలతో అంది సీతాకోకచిలుక. చీమ ఏదో ఆలోచించుకుంటూ చెట్టు మీదకు వెళ్ళి పిచ్చుకల కోసం వెతికింది. కానీ ఆ కొమ్మ విరిగిపోయి గూడు కూడా కింద పడిపోయింది. అప్పుడు దానికి వాళ్ళమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. చెట్టు మీద ఉంటే వెలుతురులో ఉండవచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఉండవనుకున్నాను. కానీ ప్రతి జీవికి ఏదో ఒక సమస్య ఉంటుంది, దాన్ని ఎదుర్కొని నిలబడాలి. ప్రమాదం అని తెలిసినా ఎదురెళ్ళకూడదని తెలిసింది అనుకుంది చీమ.